మియాపూర్ భూ కుంభకోణం మీద విపక్షాలు విమర్శలు ఇంకింత పెంచినాయి. సీబీఐతోని విచారణ చేయించాలని కాంగ్రెస్ పట్టుబడితే అసలైనోళ్ల మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇబ్రహీంపట్నం మండలం హబీపూర్లో తాను కొన్న భూముల మీద క్లారిటీ ఇచ్చారు కేకే. మియాపూర్ భూ కుంభకోణం మీద విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు విపక్ష లీడర్లు. మియాపూర్ భూ కుంభకోణం దేశంలోనే పెద్దదన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. స్కామ్ మీద పూర్తిగా దర్యాప్తు చేయించాలన్నారు. 683 ఎకరాలు, దాదాపుగా 15,000 కోట్ల రూపాయల ఒక విలువైనటువంటి భూములు. ఇది అతిపెద్ద కుంభకోణం. ఎవరెవరైతే ఇందులో భాగస్వాములు ఉన్నారో, ఎవరెవరైతే ఇందులో పాలు పంచుకున్నారో, అధికారులు కానీ అనధికారులు కానీ, వాళ్ళందరి మీద ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. మియాపూర్ ఇష్యూను వదిలేది లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. చాలా మంది పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నందున సీఎం స్పందించాలన్నారు. సీబీఐతోని దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మీ పేషీలో ఉన్న అధికారుల మీద, అలాగే డిప్యూటీ సీఎం దగ్గర ఉన్న జాన్ వెస్లీ ఓఎస్డీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు వచ్చినా కూడా మీరు పట్టించుకుంటూ లేరు, దీనికి సమాధానం ఇస్తలేరు. దీనికి అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీ సిఎల్పిగా మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీరు మీ మీద వచ్చిన, మీ పేషి మీద వచ్చిన, ప్రభుత్వం మీద వచ్చిన ల్యాండ్ స్కామ్ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. వీళ్ళ మియాపూరే కానీ ఆ దీపక్ రెడ్డి వాడు కూడా మోపండి, ఇక మన దగ్గర మోపండి అని చెప్పాడు దీపక్ రెడ్డి. ఇవాళ ఇంకోటి ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఏదైతుందో అక్కడ కూడా మరి అదే సెక్రటరీ జనరల్ అంట. వీళ్ళు మియాపూర్ కానీ రంగారెడ్డి జిల్లా ల్యాండ్ స్కామ్ వాస్తవాలు వెలిక్కి రావాలి అని చెప్పారంటే సిబిఐ విచారణ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పి అంటున్నా. ఇబ్రహీంపట్నం మండలం హబీపూర్ భూ వివాదంలా క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు. కోర్టు నుంచి ఫైనల్ డిగ్రీ వచ్చినాకనే భూములు రిజిస్టర్ అయినాయని చెప్పారు. ఇది వివాదాస్పదం కాదు, ఇట్ ఇస్ ఫైనల్ ఆర్డర్. దెర్ ఇస్ నో మూడు వర్డ్స్ చెప్పినట్టు ఇది వివాదాస్పదం కాదు, ఇది ఫైనల్ ఆర్డరు. గవర్నమెంట్ హ్యాస్ నో కేసు, గవర్నమెంట్ షుడ్ నాట్ అన్నెసరీ ప్రెస్ ద కోర్ట్స్ అని 4 వర్డ్స్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ వరకు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్పి, కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా నేను కోర్టుకి వెళ్ళి ఇట్లా చెప్తున్నది కరెక్ట్గా చెప్తున్నారా అని నేను పోయి వాళ్ళు ఏదో కలెక్టర్ ఒక సబ్ రిజిస్ట్రార్ చెప్తే అది కూడా విన్న తర్వాత ఇది ఫైనల్ థింగ్, ఈయనకి రిజిస్టర్ చేయని వచ్చింది. హైకోర్టు ఆదేశాలతోని జరిగిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు.